హే గాయ్స్, అందరూ బాగున్నారా? తమ్నేల్ చూశారు కదా. ఈరోజు నేను వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం లాగానే నా వినాయక చవితి అయితే ముందు రోజు ప్రారంభమవుతుంది. బొమ్మని ఇంటికి తెచ్చుకోవడం, వినాయకుడిని ఇంటికి తెచ్చుకోవడానికి వెళ్ళానన్నమాట. ఎప్పట్లాగే కొనుక్కోవడం కాకుండా నేను షార్ట్లో షేర్ చేసిన విధంగానే నేను ఆలు మిఠాయిలో రిజిస్టర్ అయ్యి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే అక్కడికి వెళ్ళి బొమ్మనైతే ఇంటికి తెచ్చేసుకున్నాను. మా గణపయ్య వచ్చేసారు కదా, సో ఆయన్ని పక్కన పెట్టేసి ఆయన కోసం నైవేద్యానికి యాక్చువల్లీ రేపు చేస్తాను కదా, సో ఈరోజే చిన్న చిన్న ప్రిపరేషన్స్ అనేవి చేసి పెట్టుకున్నాను. ఏంటంటే బెల్లం తరుక్కున్నాను, ఇంకా పూలు, పత్రికలు అవన్నీ సర్ది పెట్టుకున్నాను. బెల్లం తరుక్కునేటప్పుడు మెత్తడి బెల్లం సెలెక్ట్ చేసుకోండి, త్వరగా బెల్లం అయితే తరిగేసుకోవచ్చు, మనకి చేతులు అనేవి నొప్పులు రాకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే పత్రి ఇంకా పాలవెల్లికి కట్టాల్సిన ఫ్రూట్స్ అవన్నీ తెచ్చారు, సో అవన్నీ నేను సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటున్నాను. పాలవెల్లికి కట్టాల్సినవన్నీ ఒక పక్కన పెట్టుకున్నాను. పాలవెల్లి ఇంకా ఏమేమి తెచ్చారంటే ఎలక్కాయ, ఇంకా సీతాఫలం, మొక్కజొన్న పొత్తులు, ఇంకా ఇప్పుడు నేను చూపిస్తుందా అది యాక్చువల్లీ నాకు పేరు తెలీదు. ఇవన్నీ యాక్చువల్లీ మా ఇద్దరికి కూడా తెలియదు. ఇంట్లో అమ్మ వాళ్ళు చెప్తే అక్కడ తెచ్చుకునే వాళ్ళం పాలవెల్లి వాటికి సంబంధించినవి. ఇక్కడ మాకెవరూ లేరు, బట్ నైబర్స్ చాలా మంచిగా ఉంటారు మాతో. ఆ అంకుల్తో కలిసి వెళ్ళి మా హస్బెండ్ అయితే ఇవన్నీ తీసుకొచ్చారనమాట. లిటరల్లీ ఈ పండగ ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు ఒక రీజన్ అనమాట. చిన్న బాబుతో చాలా కష్టమైపోతుందని నేను ఈ సంవత్సరం బొమ్మ పెట్టుకోవాలనుకోలేదు, మేనేజ్ చేసుకోలేని అనిపించింది. బట్ వాళ్ళ ఎంకరేజ్మెంట్తో, వాళ్ళ సపోర్ట్తోనే నేను ఈ సంవత్సరం బొమ్మనైతే పెట్టుకున్నాను. ఇంకా మామిడి ఆకులు కూడా తీసుకొచ్చారు తోరణానికి. అవి నీట్గా వాష్ చేసి ఆరపెట్టేశాను. ఈవినింగ్ అయితే వాటిని తోరణంలా కట్టుకొని బొట్లు పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత పూజ సామాను ఉంటాయి కదా, హారతి ఇచ్చేవి, కుందులు, ఇంకా చాలా ఉంటాయి కదా, అవన్నీ యాక్చువల్లీ నా దగ్గర ఒక సెట్టే ఉన్నాయి. సో రెండో సెట్ తెచ్చుకొని అవి కూడా మొత్తం కలిపి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నెక్స్ట్ రోజు కొంచెం ఈజీ అనిపించింది. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే పండగ రోజు ఆల్మోస్ట్ 3:30కి అలా లేచానండి. నేను కొంచెం మార్నింగ్ రొటీన్ ఫాలో అవుతాను. అంటే వాటర్ తీసుకోవడం, లేదా డీటాక్స్ తీసుకోవడం, కొంచెం వాటర్ తాగడం, సన్లైట్కి వెళ్ళడం, లైక్ లిటిల్ బిట్ వాక్ చేయడం, అలాంటివి చేస్తానన్నమాట. సో అవన్నీ మిస్ కాకూడదు అని నేను ఇంకొంచెం ఎర్లీగా లేవడం అయితే జరిగింది. 3:30కి అలా లేచాను. లేచిన వెంటనే ఫస్ట్ నైవేద్యానికి కావాల్సిన అన్నీ నానబెట్టేసుకున్నాను. అండ్ ఆ తర్వాత నా మార్నింగ్ రొటీన్ కంప్లీట్ చేసుకొని ముగ్గు పెట్టుకుంటున్నాను. ముగ్గు పెట్టుకోవడం అనేది నాకు ఒక థెరపీ అన్నమాట. యాక్చువల్లీ మెయిడ్ ఉన్నారు నాకు, అక్కే పెడతానని చెప్పింది, బట్ నాకు ముగ్గు పెట్టడం ఇష్టం, సో ఇదొక్కటి నేను చేసుకుంటాను అని చెప్పాను. 2 ముగ్గులు ఎందుకు పెట్టాను అంటే ఒక ముగ్గు అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, తొక్కేస్తారనమాట, సో ఈజీగా పోతుంది. నాకేంటంటే ముగ్గుని చూసుకుంటే ఒక స్మైల్ వచ్చేస్తుంది, సో అది మిస్ కాకూడదు అని చెప్పేసి రెండో ముగ్గు కూడా వేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ రైస్ పెట్టుకుంటున్నాను. పులిహోర అండ్ పెరుగన్నం చేద్దాం అనుకున్నాను. పెరుగు ఈ అంటే సీజన్ చల్లగా ఉంది కదా, నాకైతే అస్సలు పేరుకోవడం లేదు, సో ప్యాకెట్ పెరిగే తెచ్చుకున్నాను అనమాట. ఆ ప్యాకెట్ పెరుగుతోనే నేను పెరుగన్నం ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో అది కూడా ఫ్రిడ్జ్లో ఉంటే తీసి బయట పెట్టుకున్నాను. అండ్ రైస్ కూడా కుక్కర్లో పెట్టేశాను, పులిహోరకి పెరుగన్నంకి సరిపోయేంత. ఇంకా ఆ తర్వాత పాలు కాచి పక్కన పెట్టాను. పాయసం కోసం పాలు చల్లారాలి కదా, సో నేను మిగిలినవి ప్రిపేర్ చేసుకునేలోపు ఆ పాలు కూడా చల్లారిపోతాయని. ఇప్పుడు పాయసం కోసం నా దగ్గర కంచు గిన్నె ఉంది, సో అందులోనే మ్యాక్సిమం ప్రసాదాలు ప్రిపేర్ చేస్తాను. అంటే పొంగలి, పాయసం అలాంటిది కొనుక్కున్నాను కదా, సో వాడకపోతే ఫీల్ అవుతాను, అందుకే
అదైతే వాడుతున్నాను. అందులోనే పాయసం పెట్టేశాను. ఆ గిన్నె హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా ఆ పాయసం ఉడికేలోపు నేను డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. నా దగ్గర కిస్మిస్ అండ్ కాజు ఉన్నాయి. సో అవే గీలో ఫ్రై చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట పక్కన. అండ్ ఆ తర్వాత కుడుములు ఉండ్రాళ్ళ కోసం మెజర్ చేసి పెట్టుకుంటున్నాను. అంటే బెల్లం పౌడర్ కానీ అండ్ బియ్యం పిండి కానీ. నేను ఇవాళ పొడి బియ్యం పిండే వాడానండి. బట్ తెలీదు, తడిదైతే ఇంకా బాగా వస్తాయి అన్నారు. బట్ పొడిదంతా కూడా బాగానే వచ్చాయి. అవి కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను, పర్లేదు బాగానే వచ్చాయి. ఇది నేను ఇంకా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళి రెడీ అయ్యి వచ్చానమాట. అంటే వంటింట్లో ఉంటాం కదా, కొంచెం స్వెట్ అది పడుతుంది. మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొత్త బట్టలు ఉంటే అవి అయితే వేసుకొని వచ్చాను. ఈ డ్రెస్ మా అమ్మ తీసిచ్చింది ఊరికి వెళ్ళినప్పుడు. సో కొత్త డ్రెస్ ఉంటే మళ్ళీ చీర ఎందుకులే అని డ్రెస్సే వేసుకున్నాను. అండ్ నా దగ్గర యాక్చువల్లీ వినాయక చవితి బుక్ అయితే లేదండి. నేను ఒక యూట్యూబ్ వీడియో పెట్టుకొని ఆ వీడియోలో చెప్పిన విధంగా పంతులు గారు ఎలా చెప్పారో అదైతే ఫాలో అవుతూ స్టెప్ బై స్టెప్ చేశాను. ఇందులో పొరపాటు ఏముందో మంచిగా ఏం చేశానో నాకైతే తెలియదండి. నిజంగా అంతా దేవుడిపైనే వేసి, ఒకవేళ తప్పు ఏదన్నా ఉంటే పెద్దవాళ్ళు చెప్తారు. పెద్దవాళ్ళు కూడా నా దగ్గర ఎవరు లేరు, అంటే అమ్మ కానీ అత్త వాళ్ళు కానీ ఎవరూ లేరు. సో నేను మా హస్బెండ్ మాకు తెలిసింది ఆ వీడియోస్లో చెప్పినట్టు నేనైతే పండగని సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ నేను ఇందులో పొరపాటు ఏదైనా చేసుంటే నెక్స్ట్ ఇయర్ మాత్రం మంచిగా ఇంకా తెలుసుకొని ఇంకా ఏదైనా కరెక్ట్ చేసుకొని పూజ అయితే చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఏం జరిగినా దేవుడి ఆజ్ఞ లేకుండా జరగదు అంటారు కదా. సో నేను ఈ పూజ చేసుకోవడం కూడా దేవుడు నా చేత చేపించాడు అనే అనుకుంటున్నాను. అస్సలు హోప్ లేదండి నేను ఈ సంవత్సరం చేసుకుంటానని. చిన్నబాబుతో చాలా కష్టమైపోతుంది, అమ్మ రావడం కుదరదు. సో ఒక్కదాన్నే చేసుకోగలనా లేదా. నైవేద్యాలు కూడా లిటరల్లీ నేను బయట నుండి తెప్పించుకుందాం అనుకున్నాను. అవి కూడా సరే చేద్దాం ఓపిక తెచ్చుకుందామని భయంతోనే ముందు రోజు నైట్ అయితే నాకైతే నిద్ర పట్టలేదు. 10కి అలా పనుకుందామని చెప్పేసి పనుకున్నాను. బాబు కూడా పనుకున్నాడు. కానీ నాకు మైండ్లో రేపు ఇలా చేయాలి అలా చేయాలి ఇదే ఉంది. 11:30కి లేచి తోరణం డెకరేట్ చేసుకున్నాను. లిటరల్లీ ఐ హ్యాడ్ దట్ వీడియో కూడా. బట్ అంత భయం వేసిందనమాట. ఆ భయంతోనే నేను 3:30కి లేచాను. రోజు 6, 7, 8 ఒక్కొక్కసారి 10 కూడా అవుతుంది నిద్ర లేచే టైంకి. అంటే బాబు మధ్యలో లేపుతుంటాడు కదా. సో అలా చాలా లేట్గా లేస్తాను. అలాంటిది 3:30కి లేచి ఇవన్నీ చేసుకోగలిగానంటే ఆయన బ్లెస్సింగ్ వల్లే. ఆయన నా చేత పూజ చేయించుకోవడం కోసమే పూజ చేయించుకోవాలనుకున్నారు కాబట్టే నేను లేచానని అనుకుంటున్నాను. ఏదైనా దేవుడి చేతిలోనే ఉంటుంది కదా. మనం చేసుకోవాలనుకున్నా ఒక్కొక్కసారి కుదరదు. అందుకే ఏదన్నా టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఆ దేవుడు మనల్ని పిలవందే దర్శనం జరగదు అని అంటారు కదా. నాకు చెప్పడం రాకపోతే ఐఎమ్ సారీ, బట్ మీనింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా అయితే నా పూజ కంప్లీట్ అయింది. ఆ వీడియోలో A to Z పళ్ళు ఎలా చెప్పారో నేనైతే అదే చేశాను. ఇంకా ఈ వినాయక చవితి ఇదంతా సెలబ్రేట్ చేసుకునేటప్పుడు నాకు చాలా మెమరీస్ గుర్తొచ్చాయి. చిన్నప్పుడు పత్రికి వెళ్ళి ఆల్మోస్ట్ 4కి అలా లేచి మా సీనియర్స్ చెప్పింది మేము వింటూ మా గ్యాంగ్ అంతా వెళ్ళి పత్రి తెచ్చుకోవడం, ఇంట్లో బొమ్మను తెచ్చి పెట్టుకోవడం, ప్రసాదాల కోసం కొట్టుకోవడం ఇవన్నీ గుర్తొచ్చాయి. ఇంకా బుక్స్ మీద ఓం రాసుకోవడం, అక్షింతలు వేసుకోవడం, ఆ డేస్ నుంచి ల్యాప్టాప్స్ మీద ఓం రాసుకోవడం, అక్షింతలు వేసుకోవడం దాకా ఎదిగిపోయామనిపించింది. టైం ఫ్లైస్ సో ఫాస్ట్ అండి. మెమరీస్ ఎన్ని కావాలంటే అన్నీ క్రియేట్ చేసుకోండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా అదే మెయిన్ రీజన్. నాకు చాలా షూట్ చేసుకోవాలి, చాలా వీడియోస్ రికార్డ్ చేసుకోవాలని ఉంటుంది. బట్ ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో రెస్పాండ్ అవుతారో అనే భయం అయితే నాకు చాలా ఉంటుంది. బట్ కొంచెం స్ట్రెంత్ తీసుకొని ఈ వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇదండి నా వినాయక చవితి. మంచిగా అనిపించిందా?
వీడియో ఇప్పటి వరకు మీరు చూస్తూ ఉంటే మాత్రం వీడియోని లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ కోసం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎలా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అంతే అండి, ఉంటాను. బాయ్.